Thank you so much, sir. Ramraj garu, good morning, sir. Sir, good morning, sir. Very good morning. Welcome, sir. Welcome to the session. Thank you, sir. Thank you so much, sir. మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా సార్, మీరు స్టార్ట్ చేసేయండి. ఆల్ ది బెస్ట్. Okay, sir. Thank you, sir. Thank you so much. Good morning, leaders. Good morning, always. ఎర్లీ మార్నింగ్ సెషన్లో యాడ్ అయిన ప్రతి ఒక్క లీడర్కి పేరు పేరున వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను లీడర్స్. మై సెల్ఫ్ వచ్చేసి వంగ సాంబరాజ్ అండ్ రజిత. ప్రజెంట్ మేము వెస్టీజ్ సిస్టంలో గోల్డ్ డైరెక్ట్ లెవెల్లో ఉన్నాం లీడర్స్. మేము ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మరియు భగవంతుడికి, అదేవిధంగా ఈ వెస్టేజ్ సిస్టంలో నన్ను నిలబెట్టిన ద గ్రేట్ లీడర్ లింగాల దేవేందర్ సార్ అండ్ స్వరూప మేడం గారికి, నా లైఫ్ లైన్స్కి, లవ్ లైన్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ చెప్పుకుంటున్నానండి. నేను బిఫోర్ వెస్టేజ్ ఒక 1 minute నా యొక్క టెస్ట్‌లోనే అండి. బిఫోర్ వెస్టేజ్ నేను చదువుకున్నది 10th క్లాసు. మేము వ్యవసాయ కూలి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తులం. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ సెక్టర్లలో అంటే సహారా ఇండియా, ఎల్ఐసి ఏజెంటు, ఇట్లా మనోగ్రోమర్ అగ్రికల్చర్ మనోగ్రోమర్ సెంటర్లో ఇలా నేను కొన్ని ప్రైవేట్ జాబ్స్ చేయడం జరిగింది లీడర్స్. అక్కడ జాబ్‌కు సంబంధించి చూస్తే ఇన్ని సంవత్సరాలు చేసిన కనీసం నా 22, 23 సంవత్సరాల నుండి స్టార్ట్ అయితే ఇప్పుడు నాది 40వ సంవత్సరం ఉంటది. ఇన్ని సంవత్సరాలలో నేను ప్రైవేట్ జాబ్స్ చేస్తే అది కాస్త 10, 12 వేల లోపు జీతం మాత్రమే వచ్చింది లీడర్స్. నేను అదే కాకుండా ఇంకొకటి ఏమొచ్చింది అంటే నాకు వెన్నుపూస సమస్య, డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా రావడం జరిగింది లీడర్స్. ఆ డిస్క్ ప్రాబ్లమ్ తోటి నేను చాలా ఇబ్బంది పడుతున్న క్రమంలో మా గ్రేట్ లీడర్ దేవేందర్ సార్, అప్పుడు మెడికల్ ఫీల్డ్‌లో సార్ ఉండేవారు. సార్‌కు నేను నా సమస్యని చెప్పుకున్నాను. ఆ చెప్పుకున్న సమయంలో నా సమస్య చాలా క్రిటికల్ అని చెప్పాడు. మెడిసిన్ కూడా హెవీగా వాడుతున్నావని చెప్పాడు. అదే క్రమంలో నేను నడిపే బండి ఏదైతే ఉందో దాన్ని అమ్ముకోవడం జరిగింది. ఏదైనా ఎక్కడైనా ఒక సెక్యూరిటీ గార్డ్ దొరికితే దాన్ని చేసుకొనైనా బ్రతుకుదామని హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ 3.5 సంవత్సరాలు దొరికిన పనినల్లా చేసుకుంటూ ఈ వెస్టేజ్ సిస్టమ్‌కి దేవేందర్ సార్ నన్ను నాకున్న వెన్నుపూస సమస్య ఏదేదో తెలిసిందో ఆ విషయంపై నేను బాధపడుతున్న విషయం తెలుసుకొని సార్ మళ్ళీ నాకు ఫోన్ చేసి, సార్ ఉండేది నర్సంపేట, నేను ఉండేది హైదరాబాద్‌లో. ఆ క్రమంలో సార్ నాకు ఈ వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వివరించి వీటిని తీసుకోమని ఆధార్ కార్డ్ పంపియమంటే పంపించాను. అలా నేను జాయిన్ కావడం జరిగింది. నాకు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ వెస్టేజ్ ఉంటదో తెలవక నేను సార్‌ని నర్సంపేట నుండి ఫుడ్ సప్లిమెంట్స్ పంపియమని చెప్పడం జరిగింది. నేను వాడినవి స్టార్టింగ్‌లో నోని, ఫ్లాక్స్ ఆయిల్, కాల్షియం, గ్లూకోజామైన్, కొలాజన్, వాటితో పాటు వంట నూనె, వెస్కేర్ ఆయింట్‌మెంట్ ఇవి నాకు పంపియడం జరిగింది సారు. ఇలా నేను వాటిని ఫస్ట్ నెల సార్ పంపించారు. మిగతా 3, 4 నెలలు నేను రెగ్యులర్‌గా అక్కడ మల్కజ్‌గిరి స్టోర్‌లో దగ్గరగా ఉండేది. అక్కడ నేను తీసుకొని వాడిన సార్. వాడిన తర్వాత నాకు హెల్త్ ఇష్యూ అనేది కొంచెం క్రమక్రమంగా కుదుటపడంతో ఇదేదో బాగుంది అనుకున్నా. కానీ నేనున్న ప్రైవేట్ సెక్టర్ ఏదైతే జాబ్ ఉందో దాంట్లో నాకు నెలకొక 14,000 వస్తున్నాయి. మరి ఈ ప్లాను నేను తర్వాత మల్కజ్‌గిరి స్టోర్‌లో విన్నాను. సార్ వాళ్ళ ద్వారా. దేవేందర్ సార్ అక్కడికి రావడం జరిగింది. అక్కడ నేను మూర్తి సార్ ద్వారా నేను ఈ ప్లాను ప్రజెంటేషన్ అనేది వినడం జరిగింది. అప్పటి వరకు నాకు వెస్టేజ్ అంటే ఏంటో తెలవదు. ఆ తర్వాత చేద్దామనుకుంటే నేనున్న సమస్యలు ఏవైతే చిట్టీలు ఇవన్నీ ఉన్నాయి గదా! ఇప్పటికిప్పుడు నేను వెస్టేజ్‌ని స్టార్ట్ జేస్తే డబ్బులనేది రాదు అని తెలుసుకొని నేను ఒక సంవత్సరంన్నరకు పైగా అంటే అప్పుడే కరోనా సిట్యుయేషన్ 2020, 21, 22 సమయంలో. అప్పుడు కరోనా సిట్యుయేషన్‌లో నేను చేస్తున్న జాబు ఆర్మీ దాంట్లో కాబట్టి నాకు జాబ్ అనేది కంటిన్యూషన్ అయింది. దానివల్ల నేను వెస్టేజ్‌ని
ఎక్కువ నేను పట్టించుకోలేదు. ప్రొడక్ట్స్ మాత్రం వాడుకుంటూ వెళ్ళాము. 2022 జనవరిలో అంటే నేను 21 సెప్టెంబర్‌లో బ్రాంచ్ కావడం జరిగింది. సార్ సపోర్ట్ తీసుకొని, దేవేంద్ర సార్ సపోర్ట్ ద్వారా వారి యొక్క సలహా సూచనలు, వారు కొంత సపోర్ట్ ద్వారా నేను బ్రాంచ్ డైరెక్టర్‌గా రూ. 3,736 తీసుకోవడం జరిగింది. బ్రాంచ్ డైరెక్టర్‌గా ఫస్ట్ చెక్కు. అదేవిధంగా సిల్వర్ డైరెక్టర్ మళ్ళీ జనవరి 2022 హైయెస్ట్ చెక్ 16,000 తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మొన్న ఏప్రిల్ నెల మనకు మే ఫస్ట్ రోజు నేను గోల్డ్ డైరెక్టర్‌గా అచీవ్‌మెంట్ కావడం జరిగింది లీడర్స్. ఇలా నేను చిన్న చిన్నగా ఆ జర్నీ అనేది వెస్టేజ్‌లో ఆ 2022 సిల్వర్ అయిన తర్వాత ఆగ్ ఆగస్ట్ మంత్ నుండి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన 2022లో. అది కాస్త చిన్న చిన్నగా నాకు అర్థమై నేను ప్లాన్ నేర్చుకొని నాకంటూ నేను వెళ్తున్న క్రమంలో చిన్న చిన్నగా ముందుకు వెళ్తున్నాను లీడర్స్. ఈరోజు నేను తీసుకున్న సబ్జెక్ట్ వచ్చేసి లీడర్స్ నేను స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను. ఓకే లీడర్స్. ఓకే. అందరికి హార్టీ వెల్కమ్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఈరోజు తీసుకున్న సబ్జెక్ట్ వచ్చేసి అబ్జెక్షన్స్ అండ్ హ్యాండిలింగ్స్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 బాణం గుర్తులు ఉన్నాయి. ఒక గోడ అడ్డుగా ఉంది. అయితే ఇక్కడ ఆ బాణం గుర్తులు ఏం చేస్తున్నాయంటే, ఎన్ని అడ్డంకులు వచ్చినా, అంత పెద్ద గోడ అడ్డు వచ్చినా గూడా, అవి ఎటైతే ప్రయాణం చేస్తున్నాయో, ఆ యెల్లో కలర్ గావచ్చు, గ్రీన్‌లో ఉన్నది గావచ్చు, ఏ మనకు రెడ్‌లో ఉన్నది గావచ్చు, ఏ బాణమైనా, ఏ విధంగానైనా దూసుకొని ముందుకు వెళ్తున్నాయి. ఎలాంటి అబ్జెక్షన్స్ వచ్చినా గూడా, మనం గూడా మన వెస్టేజ్ సిస్టమ్ ఏదైతే మనకు చెప్పిందో దాని ప్రకారంగా మనం వెళ్ళినట్లేదంటే, ఇవన్నీ మనకు ఈ బాణం గుర్తులాగా దూసుకుపోవచ్చు. ఇక్కడ చూడండి, ఈరోజు తీసుకున్న ఆ సబ్జెక్ట్‌లో 16 సాధారణ అభ్యంతరాలు, కామన్ అబ్జెక్షన్స్. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ లీడర్స్ మనము పోయిన క్రమంలో ప్రతి డిస్ట్రిబ్యూటర్‌కు ఎదురయ్యే ప్రశ్నలివి. వాటికి సమాధానాలు ఏందంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి నాకు సమయం లేదు. ఓకే. నాకు సమయం లేదు అని వాళ్ళు అనడంతోటి మనం వదిలేయడం కాదు. వారు చేస్తున్న ఏదైతే పనిని గుర్తించి, వారికి ఉండే సమయం ఏదైతే ఉంటదో దాన్ని మనము ఆహ్, చెప్పినట్లయితుంటే వాళ్ళు ఖచ్చితంగా మన ధోరణిలోకి రావడానికి ఛాన్స్ ఉంటది లీడర్స్. అదేవిధంగా నా దగ్గర డబ్బు లేదు. ఇక్కడ ఎవరికీ ఎక్కడ డబ్బు ఇయ్యనవసరం లేదు. ఇది డబ్బు కట్టే సిస్టమ్ అయితే కాదు. అలాంటి సంస్థ అయితే కాదు. ఇక్కడ ఎవరికీ డబ్బు ఇవ్వనక్కర్లేదు. ఇకపోతే ఇది అదే పాత గొలుసు వ్యవస్థ, పిరమిడ్ వ్యవస్థ. అంటే గతంలో లీడర్స్ కొన్ని డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్స్ అంటే మన కంపెనీ ఏమో డబ్బులు కట్టించుకోదు. కానీ కొన్ని కంపెనీలో డబ్బులు కట్టించుకునేది లెఫ్ట్, రైట్ లెగ్స్ అనేది ఉండేది. వాటి ద్వారా ఏందంటే వాళ్ళు కొంత నష్టపోయి ఉన్నారు కాబట్టి, మనం చెప్పేదాన్ని అదే పాత పద్ధతి అనుకుంటారు. దాన్ని మనం ఖచ్చితంగా మన రూట్‌లో చెప్పుకోవాలి. అదేవిధంగా నేను నా జీవిత భాగస్వామితో మాట్లాడాలి. అంటే ఇక్కడ మనము తన ఒక్కనితో ఆ మేడం గావచ్చు అండ్ సార్ గావచ్చు వాళ్ళ ఒక్కరితో మాట్లాడాం కాబట్టి వారు భాగస్వామితో అన్నారు. ఇక్కడ మనము ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీతో కూర్చోబెట్టి చెప్పాల్సిన బాధ్యత. మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు? ఇది కూడా వారు ఏసే క్వెషన్‌కు సమాధానం ఏందంటే, ఏ వ్యాపారమైనా మీరు స్టార్టింగ్‌లో ఉన్నారా? లేదంటే ఒక స్టేజ్‌లో ఉన్నారా? దాని తగ్గట్టు చెక్కు చూపించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. స్టార్టింగ్‌లో ఉంటే మరి స్టార్టింగ్‌లో డబ్బు పెద్దగా ఏం రాదు. ఆ విషయం ఖచ్చితంగా వారికి చెప్పాలి. నాకు అమ్మకంలో అనుభవం లేదు. ఇక్కడ మనము ఎవరికి సామాను అమ్మేది లేదు. కిరాణం షాప్ పెట్టేది లేదు.
ఇక్కడ ఒక దగ్గరే కూర్చునేది లేదు. ఈ విషయాన్ని షేర్ చేయడమే మనం చేసే పని. ఇంకపోతే ఇది ఇంటి దగ్గరే ఉండి గూడా చేసుకోవచ్చు. ఎక్కడికో వెళ్లి వ్యాపారం పెట్టాల్సిన అవసరం లేదు. సేల్స్‌మ్యాన్‌గా తిరగాల్సిన అవసరం లేదు. నాకు చాలా మంది తెలియదు. ఇక్కడ తెలియాల్సిన మంది ఎక్కువ మంది అవసరం లేదు. స్టార్టింగ్‌లో ఈ వ్యాపారం చేయడానికి ఒక 6 వ్యక్తులు మంచి మనలాంటి మనసున్న వ్యక్తులు ఉంటే సరిపోతుంది అని చెప్పడం. మీలాంటి వ్యక్తులు మంచి వ్యక్తులు ఉంటే సరిపోతుందని చెప్పడం. ఇక్కడ నేను లేదా నాకు తెలిసిన కొందరు ఇంతకు ముందు ప్రయత్నించారు. అంటే ఇక్కడ వేరే కంపెనీలలో ప్రయత్నించారు కావచ్చు, లేదంటే మన వెస్టేజ్‌లో ప్రయత్నించారు కావచ్చు. వారు దీన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోక రిటర్న్ కావచ్చు. మనం దీన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నట్లయితే ముందుకెళ్ళొచ్చు. నాకు ఇప్పటికే మంచి ఉద్యోగం ఉంది. ఓకే. వారు చేసే ఉద్యోగంలో సరిపోతుందా? వచ్చే డబ్బు ఎవరికైనా ఎంత వచ్చినా సరిపోదు గాబట్టి, వాళ్ళు ఉన్న సమయం ఏదైతే ఉందో, వాళ్ళు చేసే జాబ్‌తో పాటు సమయాన్ని గుర్తించినట్లయితుంటే, ఇక్కడ పార్ట్ టైమ్‌గా చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. నా కుటుంబం మరియు స్నేహితులను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇది పదో అంశం. అయితే ఇక్కడ ఎవరిని మనము ఇబ్బంది పెట్టేది లేదు. ఇక్కడ సహాయం చేస్తున్నాం తప్ప ఇబ్బంది పెట్టడం లేదిక్కడ. ఇంకడొకటి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మాత్రమే డబ్బు సంపాదించగలరు. ఇది మన లీడర్స్‌ను చూసుకోండి. మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో కింది స్థాయి నుండి, చిన్న స్థాయి నుండే ఉన్నత స్థాయికి వచ్చారనే విషయం వాళ్ళకి గుర్తు చేయాలి. ఇది నా ఇది నా కోసం కాదు. యెస్. అతనికి ఏది అవసరం పడుతుంది, మన బిజినెసు, మన ఇక్కడ ఆరోగ్యం కోసమా, ఆయనకు డబ్బు కోసమా అనేది వాళ్ళకు గుర్తించి మనం చెప్పినట్లయితుంటే ఖచ్చితంగా ముందుకొస్తారు లీడర్స్. ఇకపోతే 13వ అంశం వచ్చేసి మీ ఉత్పత్తులు ఖరీదైనవి. యెస్. ఇక్కడ మనము డిస్కౌంట్ కావచ్చు, ఫ్రీ ప్రొడక్ట్ కావచ్చు, కన్సిస్టెన్సీ ఆఫర్ కావచ్చు, వీటి గురించి చెప్పినట్లయితుంటే వాళ్ళు 50% ఆదాలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ముందుకొస్తారు. నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. నేను మీ ఉత్పత్తులను ఎందుకు ఉపయోగించాలి? యెస్. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాము. కానీ ముందు రోజులలో ఎలాంటి ఆర్గానిక్ దెబ్బతిని ఏ పరిస్థితిలో ఏమైతదో చెప్పలేము గదా! ఖచ్చితంగా మన ప్రొడక్ట్స్‌ను, ఫుడ్ సప్లిమెంట్స్‌ను, ప్రోటీన్ లోపాలు గావచ్చు, పోషక లోపాలను గావచ్చు సమకూర్చుకున్నట్లయితుంటే ఇంకా కొన్ని రోజులు మనము ఆరోగ్యంగా ఉంటామనే విషయము గుర్తు చేయాలి. నా వృద్ధికి కంపెనీ హామీ ఏమిటి? నేను కంపెనీ స్థిరత్వాన్ని ఎలా విశ్వసించగలను? ఓకే. మన కంపెనీ గత 20 సంవత్సరాల నుండి నడుస్తున్నది. మీరిక్కడ మీ వృద్ధికి సమతుల్యంగా కంపెనీ అంచెలంచెలుగా ఎదుగుతుంది. మీరు గూడా ఎదగవచ్చు అనే విషయాన్ని వారికి మన దేశంలో కాకుండా 20 మనకు 20 సంవత్సరాల నుండి 9 దేశాలలో కంపెనీ రన్ అవుతుంది. ఆ విషయం వాళ్ళకి చెప్పినట్లయితే మరి స్థిరత్వంగా ఉంటది అని అడిగితే ఖచ్చితంగా మానవుడు ఎన్ని రోజులు బ్రష్, పేస్టు, సబ్బు వాడతారో ఎన్ని రోజులు మానవుడు తిండి తింటాడో అన్ని రోజులు కంపెనీ ఉంటుంది. దాంట్లో అభ్యంతరం లేదు. నేను ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు ఉత్పత్తులను పొందినట్లయితే ఏమి చేయాలి? యెస్. ఇక్కడ మనకున్న ఏవైతే డిస్కౌంట్స్ కావచ్చు, మనము ఐడీ మీద తీసుకునే ఏవైతే ఆఫర్స్ ఉన్నాయో అవి గుర్తు చేయాలి. అక్కడ వారికి తక్కువ ధరకే పెట్టొచ్చు. కానీ పీవీలు అనేది రాదు. డిజిగ్నేషన్స్ అనేటివి పెరగవు కాబట్టి ఇక్కడ పీవీలు వస్తాయి. డిజిగ్నేషన్ పెరుగుతది. అతను ఇంకా వ్యాపారము పెద్దగా చేసుకోవచ్చు కాబట్టి ఆ విషయాన్ని మనము తనకి గుర్తు చేసినట్లయితుంటే ఖచ్చితంగా అతను ముందుకొస్తారు లీడర్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే సాధారణ అభ్యంతరాలకు 5 పెద్ద కారణాలు. ఇక్కడ చూడండి ఇప్పటిదాకా మనం అనుకున్నట్లు ఫస్ట్ వచ్చేసి జ్ఞానం లేకపోవడము. అంటే వాళ్ళకు తెలివితేటలని కాదు. మన కంపెనీ పైన వారికి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల ఇక్కడ వాళ్ళు ముందుకు రాలేకపోతారు లీడర్స్. అదే విధంగా తిరిగి కొనుగోలు లేకపోవడము. ఒక్కసారి వాడితే వాటి గురించి వాటి విలువ తెలవకపోవడం వల్ల తిరిగి వాళ్ళు మళ్ళీ కొనుగోలు చేయకపోవడము, లేదంటే ఎక్కువ ధర ఉన్నదని కొనుగోలు చేయలేకపోవడము. ఇంకా
లాంగ్‌లో ఉన్నదని కొనలేకపోవడము. ఇలాంటి వాటికి మనము సమాధానము గతంలో కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఎక్కడో ఢిల్లీలో ఉండేది. అక్కడి నుండి బెంగుళూరు, బెంగుళూరు నుండి హైదరాబాద్ అలా ఉండేది. మరిప్పుడు మన లీడర్స్ స్టార్ట్ అయినప్పుడు ఖమ్మం, విజయవాడ మాత్రమే స్టోర్ ఉండేది. ఇప్పుడు మరి అన్ని చోట్ల మండలానికి ఒకటి అయింది కాబట్టి ఇక్కడ వరకి అది మనం చెప్పాలి. అదే విధంగా సమావేశాలకు హాజరు కాలేకపోవటము. సమావేశాలకు హాజరు కాలేకపోవడం వల్ల గూడా చాలామంది మరి ఈ విషయాలు తెలుసుకోలేకపోవడం వల్ల వెనకబడతారు లీడర్స్. అదే విధంగా ఎమ్మెల్యే‌పై నమ్మకం లేకపోవడం. మల్టిపుల్ మార్కెటింగ్ ఏదైతే ఉందో దాని పైన నమ్మకం లేకపోవడము. ఇంకా నకిలీ చేయలేకపోవడము. మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని వాళ్ళు ఇతరులకు ఎక్కువ మందికి చెప్పలేకపోవడం వల్ల గూడా వెనకడుగు వేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి లీడర్స్, ఇక్కడ మనం సాధారణంగా నుండి మరి ముఖ్యమైన 5 అంశాలకొచ్చాము. ఈ 5 పెద్ద కారణాలేమిటంటే, జ్ఞానం లేకపోవడంలో చూడండి. ఒకసారి చూస్తే నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను మీ ఉత్పత్తులను ఎందుకు తినాలి? యెస్. ఇక్కడ మనం ఫస్టే అనుకున్నాము. మన దగ్గర ఆరోగ్యవంతమైన ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి. పోషకాలు కలిగిన, ప్రోటీన్స్ కలిగిన మంచి ఎలాంటి రోగాలకు గురి కాకుండా ఉండడం కోసము మా ఉత్పత్తులు ఆరోగ్యవంతమైనవి. వ్యక్తులు గూడా వారి జీవన శైలిని మెరుగుపరుచుకోవడం కోసము వాడొచ్చు. ఇక్కడ మరి అలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇకపోతే నాకు ఇప్పటికే మంచి ఉద్యోగం ఉంది. ఓకే. నువ్వు చేస్తున్న మంచి ఉద్యోగం. దాంతో మరి సమయం కూడా ఉంది కదా! ఎక్కువ డబ్బు సంపాదించుకుంటే నష్టమేమన్నా ఉందా? మరి, మరి ఈ వ్యాపారం ఇది ప్రారంభంలో పార్ట్ టైమ్‌గా అంటే మీరు చేసే పనితో పాటు, మీరు చేసే ఉద్యోగంతో పాటు మీరు దీన్ని పార్ట్ టైమ్‌గా చేసుకుంటూ ముందుకు వెళ్తే గనక ఖచ్చితంగా మీరు తర్వాత ఈ వ్యాపారంలో భారీ వ్యాపారాన్ని నిర్మించవచ్చు. ఇదెందుకంటే ఒక నెట్‌వర్క్ సిస్టమ్ కాబట్టి మీరు రోజు కన్సిస్టెన్సీ‌గా మీరు చేసే ఉద్యోగంతో పాటు, మీరు చేసే పనితో పాటు చిన్న చిన్నగా మీరు పెద్ద వ్యాపారాన్ని నిర్మించుకుంటే మీకు అన్‌లిమిటెడ్‌గా ఆదాయం అనేది వస్తది అని మనము గుర్తు చేయాలి లీడర్స్ ఇక్కడ వారికి. అదే విధంగా నాకు చాలా మంది తెలియదు. ఈ వ్యాపార నాయకత్వానికి ఎక్కువ మంది అవసరం లేదు. ఒక్క వ్యాపారం కోసము మాకు 6 మంచి నాయకులు అవసరం కావచ్చు. ఇక్కడ మనకు ఏ లీడర్ అయినా స్టార్టింగ్‌లో ఒక 6 వ్యక్తులతో స్టార్ట్ అయ్యి, మంచి బిజినెస్‌గా వాళ్ళని 6 గెలిపిస్తూ ముందుకు వెళ్తూ ఒక 1,00,000 పైన ఆదాయం తీసుకుంటున్నారు. లైవ్‌లో చాలామంది మనం చూస్తున్నాం. ఆ విషయాన్ని వారికి చెప్తే సరిపోతుంది. ఎక్కువ మంది అవసరం లేదిక్కడ. ఓకే లీడర్స్. ఇక్కడ జ్ఞానం లేకపోవడం అంటే మనము ఈ విషయంలో ఈ సమాధానాలు మనం గనక వారికి గుర్తించినట్లయితుంటే ఖచ్చితంగా వాళ్ళకి జ్ఞానోదయం అనేది అవుతుంది. ఖచ్చితంగా వ్యాపారం మొదలుపెడతారు. ఇలా తిరిగి కొనుగోలు లేకపోవడం అంటే ఇక్కడ చూడండి, నా దగ్గర డబ్బు లేదు. మేము మీ స్తోమత ఆధారంగా ఉత్పత్తులను కలిగి ఉన్నాము. ఇప్పటికే ఉపయోగిస్తున్నాము. ఉపయోగిస్తున్న వాటిని భర్తీ చేయండి. ఇక్కడ చూడండి దీనికి అర్థం ఏందంటే, వారేదైతే ప్రస్తుతం వాడుతున్న కిరాణం సామాను గావచ్చు, మెడికల్ సామాను గావచ్చు, ఇంకేదైనా అగ్రికల్చర్ సంబంధించినయి గావచ్చు, అక్కడ పడుతున్న రేట్లకు మన దగ్గర తిరిగి తీసుకుంటున్న ఏదైతే డిస్కౌంట్స్ రూపం, ఇంకపోతే ఫ్రీ ప్రొడక్ట్స్ రూపం, ఇంకపోతే సీఎన్‌సీ కన్సిస్టెన్సీ‌లో కొనుక్కున్న విషయాలను గనక వారికి తెలియపరిచినట్లయితుంటే ఇక్కడ ఈ ఉత్పత్తులను ఇక్కడ కొనుక్కోవచ్చు వాళ్ళు. అది చూడండిక్కడ ఉత్పత్తుల విలువ వివరించాలి లేదా సీఎన్‌టీ ప్రాముఖ్యత. అంటే ఇక్కడ సీఎన్‌టీ ప్రాముఖ్యత ఏందంటే లీడర్స్ షుగరు, బీపీ, థైరాయిడు, క్యాన్సరు, కిడ్నీ హెల్త్, ఇంకపోతే మనకు లివర్ ప్రాబ్లమ్స్, మహిళల పట్ల సమస్యలు ఇవన్నీ మన దగ్గరున్న ఏదైతే ఈ పోషకాలకు సంబంధించిన, ప్రోటీన్‌కి సంబంధించిన సీఎన్‌టీ ఫుడ్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, వాటి గురించి మనము వాటి యొక్క వి విలువను గనక మనము వివరించినట్లయితుంటే ఖచ్చితంగా మనము వాడి ఉంటాము గాబట్టి, వాటి యొక్క విలువను తెలియపరిచినట్లయితుంటే వారు ఖచ్చితంగా కొనుగోలు చేసుకుంటారు. ఇక్కడ నేను ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు ఉత్పత్తులను పొందినట్లయితే ఏమి చేయాలి? యెస్. మీరు ఆన్‌లైన్‌లో కొనుక్కుంటే మీకొచ్చేది
తక్కువ ధరకే వస్తుంది కావచ్చు. కానీ ఆన్‌లైన్‌లో కాకుండా మీరు ఆఫ్‌లైన్‌లో మన స్టోర్ దగ్గర వెళ్లి మీరు ఐడీ చేసుకొని ఐడీ మీద గనక కొనుక్కున్నట్లయితుంటే మీకు డిస్కౌంట్ రూపము, ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో, పాయింట్ల రూపంలో, ఇకపోతే డిజిగ్నేషన్ మారుతుంది. ఇక మీకు పెద్ద వ్యాపారం చేసుకోవచ్చు. ఇక్కడి కంటే అక్కడ ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు అనే విషయాన్ని మనము ఖచ్చితంగా సీఎన్స్ యొక్క ప్రయోజనాలను గావచ్చు, వాటిని వివరించాలి. సీఎన్స్ ద్వారా వచ్చే చాలా చౌకగా వచ్చి ఉంటాయి గాబట్టి, వాటిని మనం ఉపయోగించినట్లయితుంటే, వారికి వివరించినట్లయితుంటే ఖచ్చితంగా తిరిగి కొనుగోలు చేసుకుంటారు లీడర్స్. ఇకపోతే మూడోదొచ్చేసి సమావేశాలకు హాజరు కాలేకపోవడం. ఇక్కడ చూడండి లీడర్స్, నాకు సమయం లేదు. నేను మీటింగ్‌కి రావడానికి గూడా నాకు సమయం లేదని అంటారు. కానీ అక్కడ వెస్టేజ్ కంపెనీ యొక్క విలువను గత 20 సంవత్సరాల నుండి ఎలా నడుస్తుందో వారికి షార్ట్‌లో స్ట్రెయిట్‌గా చెప్పాలి. స్పష్టంగా లేదు కాబట్టే వారు సమయం లేదంటారు. ఇకపోతే ఉత్సుకతను సృష్టించండి. అంటే మనకు అక్కడికి వచ్చే ఏ మీటింగ్‌కైతే మనము ఇన్వైట్ చేస్తున్నామో, ఆ మీటింగ్‌కొచ్చే లీడర్ ఎలా ఎదిగాడు? ఎక్కడి స్థాయి నుండి ఎక్కడికొచ్చాడు? మరి ఆయన ఎంత సమయం పెట్టి ఇక్కడ డెవలప్ అయ్యాడు? అనే విషయాన్ని, ఎన్ని సంవత్సరాలలో తను ఇంత డబ్బు తీసుకుంటున్నాడు అనే విషయాన్ని గనక గుర్తు చేసినట్లయితే ఆ సమావేశానికి, తాను ఉన్న సమయాన్ని ఖచ్చితంగా తనకు ఎంత బిజీగున్నా గూడా ఖచ్చితంగా ఈ మీటింగ్‌కు అటెండ్ అయితాడు. ఆ విధంగా మనము ఆహ్, వాళ్ళను ఉత్సాహపరిచినట్లయితుంటే ఖచ్చితంగా వస్తారు లీడర్స్. ఇక ఇది నాకు మాత్రమే కాదు. అంటే కొంతమందేందంటే ఇది నా వల్ల కాదనడం గావచ్చు, నాకు ఇది అవసరం లేదని గావచ్చు, నో చెప్పడం. అయితే వారి అవసరాన్ని అర్థం చేసుకోండి. అయితే అక్కడ తను ఏ విధంలో, ఏ పొజిషన్‌లో ఉన్నాడు, తనకు ఎంతవరకు అవసరం పడుతుంది మన వెస్టేజ్ కంపెనీ ఆరోగ్యపరంగానా? లేకపోతే ఆయనకున్న ఆర్థిక పరిస్థితి పైననా? ఆయనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో దాన్ని నిజమైన అభ్యంతరాలను వారు నో అని చెప్తున్నారో తెలుసుకోండి. వాస్తవంగా ఆయనది ఏ విధంగా, ఏ పరంగా వద్దంటున్నాడనేది తెలుసుకొని దాన్ని ఖచ్చితంగా మనము గుర్తు చేసినట్లయితుంటే అతను ఖచ్చితంగా అతనికి గూడా అవసరం ఉంటుంది మన వెస్టేజ్ కంపెనీ. నేను నా జీవిత భాగస్వామితో మాట్లాడాలి. ఇది ఖచ్చితంగా ఒకరితో మాట్లాడుతున్నాం గాబట్టి, అది ఎక్కడో కలిసిన దగ్గర వెస్టేజ్ ప్లాన్ చెప్తున్నాం గాబట్టి, అతను మళ్ళీ ఆలోచించుకొని చెప్తా అని చెప్పడం జరుగుతుంది. అక్కడ మేడం గావచ్చు, సార్ గావచ్చు, ఎవరైనా గావచ్చు. వాళ్ళకి మనము దరిదాపుగా ఆ ప్రయత్నం ఏందంటే, మన స్టాక్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడికి పిలిపించుకొని చెప్తే బెటర్. లేదు, వారి సమయ సందర్భాలు, వాళ్ళ ఆలోచన విధానాలు ఏ విధంగా ఉన్నాయో చూసి, వారి ఇంటి దగ్గరికి వెళ్లి, వారి ఇంటిల్లిపాది ముందు ఇంక చెప్పడం ఇంకా బెటర్. ఓకే లీడర్స్. అయితే సాధ్యమైతే స్టోర్ దగ్గర ఫ్యామిలీని పిలిచి, భార్యాభర్తలను పిలిచి చెప్పడము, లేదంటే ఇంటి దగ్గరికి వెళ్లి ఫ్యామిలీ మొత్తానికి కూర్చోబెట్టి చెప్పడం బెటర్ లీడర్స్. ఇక్కడ మనం నాలుగో అంశానికొచ్చినట్టయితుంటే ఎంఎల్ఎంపై నమ్మకం లేకపోవడం. ఇక చూడండి, ఇది అదే పాత గొలుసు వ్యవస్థ పిరమిడ్ పథకం. అంటే ఇక్కడ మనకు లీగల్‌గా, ఇల్లీగల్‌గా అనే విషయంపై వస్తే అక్రమంగా చేసే దందాలు ఉంటాయి. మరి అలాంటిది కాదు. మనకు లీగల్‌గా మనకు కొన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి. వాటిని మనము గుర్తించినట్లయితుంటే వారు మరియు డైరెక్ట్ సెల్లింగ్ మార్గదర్శకాల గురించి వివరించాలి. ఇకపోతే కంపెనీ స్థిరత్వం లేదా నా వృద్ధికి హామీ ఏమిటి? సంస్థ యొక్క విజన్, మిషన్ గత ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది? మనం ఇందాక చెప్పుకున్నాం. అది ఎలా నడుస్తుంది? అంచెలంచెలుగా ఎలా ఎదిగింది? ఎన్ని కోట్ల వ్యాపారం చేస్తుంది? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది గ్రోత్ అయ్యారు? వాటి గురించి వివరించి, మరి ఎంతమంది వ్యక్తులు విజయం సాధించారో చూపండి. ఇప్పటిదాకా అదే మనం మాట్లాడుకున్నాం. అలా మనము చెప్పినట్లయితుంటే ఖచ్చితంగా వారు ముందుకు రావడానికి సాధ్యమవుతుంది. అగ్రస్థానంలో ఉన్న వ్యక్తులు మాత్రమే డబ్బు సంపాదిస్తారు. లేదంటే అగ్రస్థానంలో ఉన్న ప్రతి వ్యక్తి గూడా కింది స్థాయి నుండి వచ్చిన వారని కొంతమందిని మనము టెస్టిమోనియల్‌గా చూపించాలి. ఎగ్జాంపుల్, మన గ్రేట్ లీడర్ రంజిత్ కుమార్ స్వామి గారు ఉన్నారు. వారు ఒక నార్మల్ పీపుల్ నుండి వచ్చారు. ఏం చేసేవారనేది గూడా మనము చెప్పి, గతంలో ఏం చేసేవారు? ఇప్పుడు ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారు? ఎలా చేస్తున్నారు? అతని యొక్క లైఫ్ స్టైల్ ఏంది? అని
వాటిని మనం గుర్తించినట్లయితే, చూపించినట్లయితే ఉంటే మరియు సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, మరి చిన్న, పెద్ద తేడా లేకుండా ఇక్కడ ఎవరైనా చేసుకోవచ్చనే విషయాన్ని గుర్తు చేయాలి. అదే విధంగా నేను లేదా నాకు తెలిసిన ఎవరైనా ఇంతకుముందు ప్రయత్నించారు. ఒకవేళ వాళ్ళకి తెలిసిన బంధువులలో వచ్చి ఎవరైనా చేసి ఉంటారు. వారు ఆగిపోయి ఉంటారు. కారణం ఏందంటే, సిస్టమ్‌తో పని చేయాలి. ఇక్కడ సిస్టమ్ ఏదైతే మనకు ఇప్పుడు నేను చెప్తున్న అబ్జెక్షన్స్ హ్యాండ్లింగ్స్ గావచ్చు, బిజినెస్ ప్లాన్ గావచ్చు, 7 స్టెప్స్ గావచ్చు, 5 బేసిక్స్ గావచ్చు, సిస్టమ్‌ను ఫాలో అయితే యాక్టివిటీ గావచ్చు, మనం ప్రతిదీ సిస్టమ్‌ను నిబద్ధతతో పని చేయాలి. వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ భిన్నంగా ఉంటుంది. మరిక్కడ సిస్టమ్‌తో పని చేయాలి మరియు నిబద్ధతతో పని చేయాలి. వెస్టర్న్ ప్లాట్‌ఫార్మ్ అన్నిటికంటే భిన్నంగా ఉంటది అనే విషయాన్ని మనం గుర్తించాలి లీడర్స్. అదే విధంగా మీరు ఇప్పటి వరకు ఎంత డబ్బు సంపాదిస్తున్నారని గూడా క్వెషన్ వేస్తారు. చాలామంది మీకు ఏసే ఉంటారు. ఎక్కువ శాతము ఎక్కువ అడిగేదేందంటే మీకెంతొస్తున్నాయి సార్ అని కూడా ఖచ్చితంగా అడిగి ఉంటారు లీడర్స్. అక్కడ ప్రతి విషయం చిన్న చిన్న ఆహ్, ఏ ప్రారంభంలో మొదలయ్యేది ఏ జాబ్ గావచ్చు, ఏ బిజినెస్ గావచ్చు, పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే చాలా మంది అగ్రనాయకులు ప్రారంభంలో చిన్న ఆదాయాలతో ప్రారంభించారు. యెస్. ఉద్యోగంలో గావచ్చు, చిన్న ఆదాయంతో స్టార్ట్ అయితారు. లేదంటే ఒక షాప్ పర్పస్ గావచ్చు, ఒక బిజినెస్ ఏదైనా గానీ స్టార్టింగ్‌లో అందరికీ తెలవదు. అందరికీ అందరూ మన దగ్గరికి వచ్చి బిజినెస్ అనేది ప్రమోట్ ముందుగా వెళ్ళిపోదు గాబట్టి, మాకు గూడా మేము గత సంవత్సరం నుండి చేస్తున్నాం. నేను చేస్తున్న సంవత్సరంన్నర నుండి యావరేజ్‌లో నేను 15,000 తీసుకుంటున్నా. ఈ విషయాన్ని నేను కుల్లాగా వాళ్ళకి అవసరం అనుకుంటే, మనకు హైయెస్ట్ చెక్కును గూడా వారికి చూపించుకొని ముందుకు వెళ్ళొచ్చు. ఇక్కడ అది ఖచ్చితంగా మనం చూపించినట్లయితుంటే ఇంకా కొన్ని మన లీడర్స్ చెక్కులను గూడా చూపించి ముందుకు వెళ్ళొచ్చు లీడర్స్. ఇక చాలా సింపుల్. వాళ్ళకి ఖచ్చితంగా ఒక నమ్మకం అనేది ఏర్పడాలంటే చెక్కులు గూడా చూపించాల్సిన అవసరం ఉంది లీడర్స్. ఇకపోతే ఐదోది వచ్చేసి నకిలీ చేయలేకపోవడము. ఇక లీడర్స్ నా కుటుంబం మరియు స్నేహితులను ఇబ్బంది పెట్టడము నాకు ఇష్టం లేదు. ఓకే. ఇది ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదు. మీ మంచి అనుభవాలను లేదా సాక్ష్యాలను పంచుకోవడం ద్వారా మేము ఇతరులను ప్రేరేపించగలము. ఇక్కడ మనము ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడుతూ, ప్రతి ఒక్కరికి ఆదాయం కూడా ఇప్పించే వ్యవస్థ ఇది. ఇది ఏ కుటుంబము, ఏ ఫ్రెండ్‌ను ఎవరిని గూడా ఇబ్బంది పెట్టే వ్యాపారం కాదు. దీని ద్వారా 10 మందికి షేర్ చేయడం ద్వారా, ఇతరులకు మనము పంచడం ద్వారా, మీరు మొదటగా ఆ సమాచారము ఇవ్వలేకపోతే గనక, చెప్పకపోతే గనక దీన్ని చెప్పకపోతే వారికి ఖచ్చితంగా వారు ఎక్కడో ఒక దగ్గర చేరతారు. అప్పుడు మీరు లాస్ అవుతారు కనుక, ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని చెప్పి, మనము ముందుకు వెళ్తే గనుక ఖచ్చితంగా వారు ఏదో ఒక రోజు మనతో కలిసి వస్తారు. వారిని ముంచడం అయితే కాదిక్కడ లీడర్స్. ఇక్కడ పోతే చూడండి, నేను అమ్మకాలలో బాగా లేను. అంటే వెస్టేజ్ వ్యాపారంలో ఇప్పటి వరకు విజయం సాధించిన చాలా మంది వ్యక్తులు అమ్మక నేపథ్యం నుండి రాలేదండి. వీరు జస్ట్ వ్యాపారం విషయంపై కొంతమంది వ్యక్తులను, చాలా మందిని కాకుండా కొంతమంది వ్యక్తులను సెలెక్ట్ చేసుకొని, వారి యొక్క విజయం కోసం పనిచేసి, వారికి ఈ విషయాన్ని వెస్టేజ్‌ని డూప్లికేషన్ ఆ విషయాన్ని షేర్ చేసి ముందుకు వెళ్లారు తప్ప, ఎక్కడ షాప్ పెట్టుకొని గావచ్చు, ఎక్కడ షట్టర్ పెట్టుకొని గావచ్చు, ఎక్కడ సేల్స్‌మెన్‌గా అంటే ఇంటింటికి తిరిగి గావచ్చు, వేసిన వ్యక్తులు కాదిక్కడ. షేర్ చేయడం వల్ల లక్షలలో, కోట్లలో ఆదాయం తీసుకుంటున్నారు. లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. ఈ వ్యాపారం భాగస్వామునికి సంబంధించినది. అంటే మనకైతే ఎవరైతే మన డౌన్‌లో భాగస్వామిగా మొదలు పెడతామో వారికి సంబంధించినది. దాని అమ్మకం గురించి కాదు. మేము ఉదాహరణగా ఉండాలి. మనమొక ఉదాహరణగా ఉండాలి. మేము సిస్టమ్‌ను నకిలీ చేసే వ్యక్తులతో కలిసి పని చేస్తాము. యెస్.
మేము ఎలా అయితే చేస్తున్నామో, అది ఎలా అయితే నేర్పిస్తున్నామో, వారు కూడా అలా చేసే వ్యక్తులతో మాత్రమే ప్రయాణము చేస్తాము అనే విషయాన్ని గుర్తు చేస్తే, ఖచ్చితంగా ఇక్కడ మనకు ఈ ఏదైతే ప్రధాన 5 కారణాలు ఏవైతే ఉన్నాయో, ప్రధాన అభ్యంతర కారణాలు ఏవైతే ఉన్నాయో, ఇందులోనే మనము 100% వారికి సమాధానాలు ఇచ్చినట్లయితుంటే, ఖచ్చితంగా 100% వారు మనతో ప్రయాణం చేయడానికి ముందుకొస్తారు లీడర్స్. ఓకే. ఇక్కడ నా యొక్క డ్రీమ్ వచ్చేసి లీడర్స్, ఆహ్, మళ్ళీ చెప్తున్నాను. నేను ఈ మంత్ 1 ఎల్ఓబి తీసుకుంటూ, నేను డిసెంబర్ మంత్‌లో స్టార్‌కు ప్రయత్నం చేస్తున్న లీడర్ స్టార్ కావాలని. నేను పెట్టుకున్న లాంగ్ డ్రీమ్ ఏందంటే, క్రౌన్ డైరెక్టర్ అవుతూ 2,00,000 ఇన్‌కమ్ తీసుకొని, నేను టాటా పంచ్ కార్ తీసుకోవాలని ఒక లక్ష్యంతో వర్క్ చేస్తున్నాను. అదే విధంగా నాతో ప్రయాణం చేసే ప్రతి వ్యక్తిని నేను గెలిపిస్తూ ముందుకు తీసుకుపోయి, 1,00,000 వచ్చేంత వరకు లక్ష్యంతో పనిచేస్తాను. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్, గ్రేట్ లీడర్